ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్లోని నూతనంగా ప్రారంభమైన ట్రైఫోలెక్స్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రామ్మోహన్ గౌడ్, దయానంద్ గుప్తా, పిడమాతి రవి తదితరులు పాల్గొన్నారు. ట్రైఫోలెక్స్ కన్సల్టెంట్ కంపెనీ లిమిటెడ్కి ఇనాగ్రేట్ చేయడం, ముఖ్యంగా హైదరాబాద్లో ఉషారాణి గారు, సంతోష్ గారు, సంపత్ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఎవరైతే ఇంజనీరింగ్ చదువుకొని మెకానికల్ కావచ్చు, సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంటే కాకుండా ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. గారికి, సంపత్ గారికి కూడా ఈ ఒక్క బ్రాంచే కాదు, ఇటువంటి ఒక 4-5 బ్రాంచులు హైదరాబాద్ సరౌండింగ్లో పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇంకా చాలామంది ఐటీ సెక్టార్లో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అకామిడేట్ చేసే విధంగా అవసరమైతే యూఎస్కా లేకపోతే మన ఇండియాలో ఉన్న ముఖ్యంగా మన హైదరాబాద్ సరౌండింగ్స్లో వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా వాళ్ళను ఒక మంచి సైనికుల్లాగా తయారు చేయాలి, ఉద్యోగస్తుల్లాగా తయారు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రైఫోలెక్స్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ కంపెనీ ఈరోజు ప్రారంభోత్సవ సందర్భంగా వారికి శుభాకాంక్షలు చేస్తున్నారు. ప్రొఫెసర్ సంపత్ కుమార్, సంతోష్ కుమార్ అండ్ ధనుష్ ఉష గారికి శుభాకాంక్షలు చెప్తున్నా. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇది పెద్ద కంపెనీ అందరికి సేవ చేయాలని, పెద్ద ఎత్తున ఈ సంస్థ పైకి రావాలని కోరుకుంటున్నాను. నేను సంతోష్ కుమార్, మా బ్రదర్ సంపత్ అండ్ మా సిస్టర్ ఉషా ముగ్గురం కలిసి ట్రైఫోలెక్స్ కన్సల్టింగ్ ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో బేసికల్గా ఈ ట్రైఫోలెక్స్ కన్సల్టింగ్ ప్రైవేట్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ట్రై అంటే 3 అనమాట. సో ఒకటి ఇంజనీరింగ్ ఐటీ సర్వీసెస్, ఇంకోటి అగ్రికల్చర్ సర్వీసెస్, ఇంకోటి రియాలిటీ సర్వీసెస్. సో బీయింగ్ అండ్ నేను ఇంజనీర్ కాబట్టి మేము ఇంజనీరింగ్ ఐటీ సర్వీసెస్ నేను ఫోకస్ చేస్తాను. మా బ్రదర్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్, మా సిస్టర్ రియాలిటీ చూసాను. సో బేసికల్గా ఏంటంటే ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ అయిపోగానే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలనే థాట్ని ఫార్మేట్ చేసి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చేసి ఇక్కడ ఇండియాలో ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఒక జాబ్ ఓరియంటెడ్గా జాబ్ రెడీనెస్ తయారు చేసేసి వాళ్ళకి మంచి ఉపాధి అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ ఇంజనీరింగ్ ఐటీ సర్వీసెస్ అని స్టార్ట్ చేస్తాం. దాంతోపాటు కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. సో అగ్రికల్చర్కి వచ్చేసి అగ్రికల్చర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ చేస్తున్నాం. సో అగ్రికల్చర్లో చాలా స్కోప్ ఉంది ఈరోజు. సో దానికి సంబంధించి వచ్చేసి రియల్ ఎస్టేట్ వస్తుంది, దట్స్ అబౌట్ ట్రైఫోలెక్స్ కన్సల్టింగ్ ప్రైవేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ us. సంతోష్ కుమార్ గారు, సంపత్ కుమార్ గారు, మా వేతరాలు స్వరూపమ్మ గారు, ఆమె మా ఇంటి దైవం. ఆవిడ వల్ల మేమందరం ఇంత మంచిగా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున ట్రైఫోలెక్స్ కంపెనీ పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. మన వాళ్ళు అందరూ చదువుకుని బయటికి వెళ్ళి ఉన్నత జాబులు అక్కడ చేస్తున్నారు. అదే అవేర్నెస్ ఇక్కడ ఇస్తూ మన చదువుకున్న పిల్లలందరూ ఇక్కడే ఉండి మంచి కంపెనీస్, ఎందుకంటే ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే వాటర్, కరెంటు, చదువు, విద్య అన్నీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకూలంగా ఉంది. కాబట్టి వచ్చే రాబోయే రోజుల్లో కూడా ఐటీ కంపెనీస్ ఇక్కడే పెద్ద పెడతారని ఆశిస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కేర్ అగ్రిటెక్ ఎండి గారు ట్రైఫోలెక్స్ కంపెనీ అండి. దీనికి అగ్రికల్చర్కి సంబంధించిన మొత్తం ప్రోడక్ట్స్ స్ప్రే చేస్తారు కదా, అవి మా దగ్గర తయారవుతాయి. అవి ఏంటంటే మామూలుగా చేనులకి బాగా పనిచేస్తాయి అన్నమాట. కేసీఆర్ గారి లక్షణం ఏంటంటే మన తెలంగాణలో మనకు భూములు
అట్టడిగిపోతున్నాయి, మన భూముల్లో ఏమీ పండట్లేదు, దేనికి పనికిరాట్లేదు అన్న తరుణంలో మనకి మొత్తం చెరువుల నుంచి నీళ్లు విపరీతంగా ఉండడం వల్ల దానికి మనం పుష్కలంగా మనం అన్ని పంటలు సాగు చేసుకుంటున్నాము. దానికి కూడా మేము మాలాంటి కంపెనీస్ సహకరిస్తే ఇంకా అభివృద్ధి అవుతుంది కదా మన తెలంగాణలో ఒక ఉద్దేశంతో మేము ఎస్ఎస్ పెట్టాము. ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా మేము అన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.